सर गाड़ी में वॉशरूम है सर, ओनली यूरिन के लिए, सिटी और घाटी में लागू नहीं है। ओके, अगर उल्टी है तो लेना। ओके గాయస్, ఈ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ గోవా నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి మొత్తం నాకైతే 960 పడింది. అది బ్యాక్ సైడ్ కాబట్టి, ఫ్రంట్ అయితే 1260 1300 పడుతుంది. 1300 మ్యాక్సిమం అంతేను. మరి ఈ బస్ వచ్చేసి 3కి ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ 1040కి అయితే వెళ్తుంది అనమాట హైదరాబాద్కి. బస్ నెంబర్ వచ్చేసి TS12UE3633. హాయ్ గాయస్, వెల్కమ్ టు ది పవన్ ట్రావెల్ విలాగ్స్. ఈరోజు అయితే మనం ఒక బస్ జర్నీ అయితే చేయబోతాం. ముందర కనిపిస్తుంది కదా ఇంటర్సిటీ స్మార్ట్ బస్. ఈ బస్సులో అయితే మనము రైట్ నౌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, తమిళనాడు చూసే వచ్చారు కదా, గోవా నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. బస్ జర్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్లీపర్ బస్ కాబట్టి. ఇంకా తెలిసిందే కదా, మనకైతే మందు బాటిల్స్ ఉన్నాయని అయితే చెక్ చేస్తున్నారు బస్సులోకి ఎక్కే ముందు. మనం గోవా నుంచి వెళ్తున్నాం, ఇది ఉంటుంది. మరి ఇదైతే డ్రైవర్ క్యాబిన్. మనం బస్సులోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ పైన వచ్చేసి హెల్పర్కి అనమాట, ఇంకో డ్రైవర్ ఉంటారు. హెల్పర్ కాదు, ఇంకో డ్రైవర్ ఉంటుంది కదా. మనమైతే బస్సులోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇనిషియల్ ఇంప్రెషన్ వచ్చేసి అదిరిపోయింది. పైన అయితే బోర్డింగ్ చేస్తున్నారు. మందైతే 6LC అనమాట, లోయర్ క్లాస్. లాస్ట్లో అయితే ఉంది. మనకు పడిన ప్రైస్ వచ్చేసి 960 పడింది, అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అనుకోవచ్చు. ఈ ప్రైస్లో ఈ జర్నీ వర్తా కాదైతే నేనైతే ఇప్పుడు జర్నీ చేసి అయితే చూపిస్తాను. ఇదైతే లాస్ట్ వచ్చేసి మన బర్త్. అండ్ ఇక్కడ 2 స్లీపర్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి 1 ఉందన్నమాట. 1:2 సీటింగ్, అది స్లీపర్ అనమాట. ఇవి మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మొబైల్ హోల్డర్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది, బెడ్షీటు, పిల్లో, అలాగే ఏసీ వింగ్స్ ఇచ్చారు. లైట్స్ అయితే ఉన్నాయి పైన, రీడింగ్ లైట్స్, కర్టన్ సూపర్ అయితే సూపర్. విండో ఓపెన్ చేయగానే ఆరెంజ్ అయితే ఉంది, ఆరెంజ్ బస్. గైస్, ఈ టోటల్ డిస్టెన్స్ జర్నీ వచ్చేసి 630 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనకు డైరెక్ట్గా అయితే వెళ్ళదు. ఇది సోలాపూర్ మీద అయితే వెళ్తుంది. అంటే ఎక్కువ ప్యాసింజర్స్ కోసం ఎక్కువ లాంగ్ రూట్ అయితే తీసుకుంటుంది. అలాగే ఇది వచ్చేసి 20 అవర్స్ అయితే పడుతుంది మనకు మొత్తం ట్రావెల్ జర్నీ. మరి ఎంతసేపు పడుతుందో చూద్దాం. రేపు మార్నింగ్ 10:40కి అయితే మనల్ని అయితే సికింద్రాబాద్ అయితే దింపుతుందని అయితే చూపిస్తున్నారు. మరి చూద్దాం. ఇప్పుడు 3కి అయితే 3:05 అయింది, ఇంకా స్టార్ట్ అవబోతుంది. గాయస్, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా, ఎందుకంటే మనం వెళ్ళే దారిలో ఘాట్ కూడా వస్తుంది. కానీ నాకు తెలిసే లోపల 6:30 అట్ అయిపోవచ్చు ఘాట్ వచ్చే లోపల. అంత చూపించకపోవచ్చు, కానీ అయితే ఉంటుంది చూపించడానికి. ఇది వచ్చేసి ప్రైవేట్ బస్ స్టాండ్. దీని బ్యాక్ సైడ్ ఉంది చూడండి, అటు సైడ్. అది వచ్చేసి మనకు పంజీ మెయిన్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి హార్డ్లీ 500 మీటర్స్ అంతేను. అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇటువంటి కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేనంటే చాలా కష్టపడుతున్నాను. జస్ట్ లైక్ చేయండి, ఆ కష్టానికి అది చాలు. ఓకే, ఇప్పుడైతే మనం గోవా నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి నాకు తెలిసి ముంబై గోవా ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా పైన వెళ్ళేది. అండ్ మనమైతే ఇక్కడ నుంచి అయితే ఆ హైవే మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. సిటీ లోపల నుంచి మనం చూస్తున్నాం. విండో చూడండి ఎంత డర్టీగా ఉందో, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా ఎప్పుడైతే షూట్ చేద్దాం వస్తాం ఇట్లాంటివే జరుగుతుంటాయి గైస్. నార్మల్గా పోయేటప్పుడు అయితే జరగదు. చూడండి అసలు ఏం కనిపించలేదు అంతగా. సారీ, దీనికైతే ఇంకా ఏదో ఒకటి చేద్దాం. నేను వాటర్తో అయితే ఇంకా మనమే కడుక్కోవాలి. కడగరో నేనైతే చెప్తాను, చేయకపోతే ఇంకా మనమే చేసుకోవాలి. పెప్సీ ఒకటి, బిర్యానీ ఒకటి తీసుకున్నాం. బిర్యానీ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. అండ్ వర్త్ అంటే వర్త్ అనుకోవచ్చు, ఎందుకంటే ఫుడ్ సూపర్గా ఉంటుంది. ఎలా తెలుసు అంటే, నేను ఇంతకుముందే ఒకటి తిన్నా, అందుకే అక్కడి నుంచే తెప్పించుకున్నాను. గోవాలోనే ఆర్డర్ చేసుకొని బస్ స్టాప్ తెచ్చుకొని ఇప్పుడైతే మనం బస్సులో అయితే వెళ్తున్నాం. ఇది ఫుడ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు అదిరిపోయినాయి. నేనైతే తిని కూడా మిగిలిందనమాట. 300 రూపీస్కి వర్తే. అండ్ అది వచ్చేసి రొయ్యల్ది. ఓకేనా, చూడండి ఎలా ఉందో. మిర్రరు నాకు ఫోకస్ చేయలేకపోతుంది మొబైల్, చూపించాలన్న వ్యూస్. గైస్, ఇప్పుడే రూమ్ స్ప్రే అయితే కొట్టేసి వెళ్ళారు. అది మంచి గుడ్ వైబ్స్, బాగా వస్తుంది, స్మెల్ బాగుంది. सर गाड़ी में वॉशरूम है सर, ओनली यूरिन के लिए, सिटी और घाटी में लागू नहीं है। ओके, अगर उल्टी है तो लेना। ओके, वाटर बाटल ఇచ్చారు, హాఫ్ లీటర్ వాటర్. ఓకే, టాయిలెట్ అయితే ఉంది. ఇక్కడ యూరిన్ వర్క్ అయితే అది ఇప్పుడు కాదు, రన్నింగ్లో ఉన్నప్పుడు పోవాలి. సిటీ అవుతున్నప్పుడు అయితే పోవాలి యూరిన్ వర్క్.
మన జర్నీలో వచ్చేసి బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ అయితే నేనైతే మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ టయానికి అంత అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. దీన్ని బట్టి అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. మనకైతే హైదరాబాద్లో చాలా అంటే చాలా డ్రాపింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ కావచ్చు, పారాడైజ్ సెంటర్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, చాలా ఉన్నాయి. మాదాపూర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ గైస్ మనకు వ్యూస్ అయితే అసలు ఏం రావట్లేదు గ్లాస్ వల్ల మొత్తం పోయింది. అందుకే నేను ఏం చేశానంటే వీడియో ఎలా అయినా తీయాలి కదా, అందుకోసమే నేను అల్ట్రా వైడ్ యాంగిల్ పెట్టినా రావట్లేదు. అంత మూలకి వేరే వీటిలో పంపుకొని అక్కడి నుంచి అయితే షూట్ చేస్తున్నాను. అప్పుడైతే కొంచెం అయితే బాగా వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను. ఇట్లా ఉన్న పరిస్థితి. ఆ మూల పంపుకొని అయితే ఇట్లా వ్యూ చూపించాల్సి వస్తుంది. అప్పుడైతే వస్తున్నాయి. గాయస్ ఇదైతే మనం ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఒక డాబా దగ్గర అయితే ఆపారు. ఇక్కడ మొత్తం ఫుడ్ అలాగే వాష్రూమ్స్కి అయితే వెళ్ళమని అయితే ఆపారు. ఒక 15 minutes బ్రేక్. ఇదాకైతే జర్నీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి మన అర్థం ఒకటే ప్రాబ్లం కొరవంతా. మనకైతే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే 2 బెడ్లు అయితే ఉన్నాయి. మన దగ్గర పక్కన ఇంకో పర్సన్ అయితే లేదు. ఇది దరిద్రంలో అదృష్టం. ఇదైతే హైవే దగ్గరే ఉంది. హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ సాయి ప్రసాద్ అంట. అలాగే ఇదైతే మన బస్ ఫుల్ వ్యూ. ఈ నెంబర్కి వాట్సాప్ చేసిన సరే బుక్ చేసుకోవచ్చు. అలాగే అబీ బస్ ఎన్నో ఉన్నాయి సైట్స్, మీరు బుక్ చేసుకోండి. www.intercitybus అని. అయితే వాటర్ అయితే పోసాము, క్లీన్ అవుతుంది. క్లీన్ అయితే మంచిది. వాటర్ పోసిన దానివల్ల ఇంకా డ్రాప్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి క్లీన్ అవుద్దని అయితే అనుకుంటున్నా. వాళ్ళు ఇచ్చిన వాటర్ అయితే దీనికే సరిపోయి వేయడానికి. ఇంకా మనం తెచ్చుకోవాల్సిందే ఇక్కడ హోటల్స్ ఎక్కడైనా. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది. 5:15 తీసుకొచ్చాడు. ఇప్పుడు 5:31 అట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అయితే తీసేశాడు. ఇక్కడ నుంచి 15 minutes స్టాప్ తర్వాత మనం ఒక 2 hours అయితే అయింది ఇక్కడ నుంచి వచ్చి. మనకు నెక్స్ట్ 6:30 దాకా అయితే 6:30 or 7 1.5 hour అయితే మనకు లైట్ ఉండొచ్చు. లైట్ ఉన్న వరకు అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు హైవేలోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది విత్ రైన్తో. వర్షం అయితే పడుతూనే ఉందండి గోవాలో. చిన్న వర్షం కాదు, కుండపోత వర్షం లాగా అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం. చూడండి 59, 58 అలా అయితే పోతుంది. స్పీడ్ వచ్చేసి బాగానే పోతున్నాడు. చెక్ పోస్ట్లో చెక్ అయితే అయిపోయింది. కానీ మన దగ్గరికి అయితే అసలు లోపల కూడా రాలేదు. ఇట్లా కొంతమంది ముందు తెచ్చుకొని అయితే వెళ్ళచ్చు. కానీ ఇక్కడ బస్సులో కూడా ఫస్ట్లోనే చెక్ చేశారు, ఉంటే తీసేసారు. కానీ మనీ ఇచ్చి పంపించేవారు పంపిస్తారు. విజువల్స్ అయితే అదిరిపోతున్నాయి అసలు. క్లౌడీగా. అలాగే టెంకాయ చెట్లు, ఒక బస్ వెళ్ళే ఘాట్లోకి అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నాయి రోడ్స్. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక టౌన్ అనుకుంటే, చిన్న టౌన్. చూడండి టౌన్లు ఎలా ఉన్నాయంటే అన్ని చెట్లే. టౌన్లో కూడా చెట్లే ఉన్నాయండి. ఇంత బాగా అసలు వావ్ అదిరిపోతున్నాయి కదా. ఇక్కడైతే మనకు వర్ర అయితే వేస్తున్నారు. చాలా బాగుంది. ఆ ఇల్లు క్యూట్గా ఉంది. వామ్మో ఏంది సార్ ఈ ఘాటు. లారీలు చూడండి ఎంత పక్కనే పోతున్నాయి. ఇదైతే సింగిల్ వే. అస్సలు ఆ మైండ్ పోతుంది. డ్రైవర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇట్లాంటి రూట్స్ మీద అయితే వెళ్ళేటప్పుడు. నాకు తెలిసి చాలా టఫ్ అండి. ఇది చాలా టఫ్ జాబ్. చూడండి ఎంత ఒక్కరవే ఉంది మార్జిన్ అంతే. అవి కూడా సైడ్కి వెళ్ళి అయితే పోతున్నాయి అనమాట. గ్రేట్ సీనరీ కదా. చూడండి ఎంత బాగుందో. చాలా డేంజర్గా అయితే అనిపిస్తుంది, కానీ వ్యూస్ చూస్తుంటే అప్పుడప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి జర్నీ చేసే దానికి. చూడండి టర్న్ ఎంత తీసుకుంటున్నాడు. ప్లస్ అలాగే ఇది చిన్న బస్ కాదు, చాలా అంటే చాలా పెద్ద బస్. మన స్పీడ్ లిమిట్ చూడండి 10-11లో అయితే పోతున్నాం. నాకు తెలిసి 30 ఉంటుంది అనుకుంటా స్పీడ్ లిమిట్. అంతే, 30కి మించి అయితే పోలేరు. మొత్తం నైట్ అయితే అయిపోతుంది. లైట్స్ కూడా ఆన్ చేశారు. విండో నుంచి అయితే బాగుంది వ్యూ. ఇది ఇప్పుడు నైట్ బాగుంది వ్యూ. లారీలు కూడా చాలా అంటే చాలా పోతున్నాయి. నైట్ అయితే ఇంకా డేంజర్ అసలు. నేనైతే ఈ నైట్ జర్నీ చేస్తాను. మరి ఉదయం లోపల లేస్తే హ్యాపీ, లేకపోతే మనం ఏం చేయలేం. అట్లా ఉంటాయి ఈ జర్నీస్. గాయస్ సక్సెస్ఫుల్లీ మనమైతే సగం పైనే ఘాట్ని అయితే దాటేసాం. నేనైతే నిద్రపోయాను, వాంతి కూడా వస్తుంది. దేవుడి మీదే భారం వేసా. ఎట్లో బతికిపోయినా అనమాట ఈ జర్నీలో. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది జర్నీ. మరి ఇప్పుడైతే మనం హోటల్కి అయితే వచ్చాం. మన బస్ ఫ్రంట్ వ్యూది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. హోటల్ బాబా అనే హోటల్ దగ్గర అయితే డిన్నర్ కోసం. ఇప్పుడు వచ్చి నాకు ఒక 40 minutes బ్రేక్ అయితే ఉండొచ్చు. దాని పక్కనే ఇంకో హోటల్ కూడా ఉంది.
2 హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ వీళ్ళు వచ్చేసి హోటల్ బాబాద్ అని. గాయస్ మన బస్సులో వచ్చేసి టాయిలెట్ కూడా ఉంది. ఇది యూరిన్ కోసమే, అది బస్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వీఆర్ ఇన్ జహీరాబాద్. ఇప్పుడైతే 6:30 అయితే అవుతుంది టైము. మనం కోహినూర్ అనే హోటల్లో అయితే ఆపారు ఉదయాన బయో బ్రేక్ఫాస్ట్ అని. జర్నీ అయితే ఇప్పుడు దాకా అయితే సూపర్గా అయితే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. కానీ నైట్ అక్కడ ఘాట్లో అయితే చాలా భయం వేసింది. మొత్తం రైన్ వచ్చేసి గాళ్ళు చిన్నగా లేదు అసలు. వచ్చేసాడు దాకా అయితే. ఇక్కడ నుంచి అయితే మనకు హైదరాబాద్ 116 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 2 hours లో అయితే వెళ్ళిపోతాం గూగుల్ చూపిస్తుంది. గాయస్ బస్సు ఏమన్నా ఉందా, సూపర్ ఉంది. విత్ ద బెంజ్ అంట, డాల్ఫిన్ బస్ అంట. మామ స్పీడ్ ఏమైనా కొడుతున్నాడా అసలు. హైదరాబాద్ ముంబై హైవే 75-70 తగ్గట్లా అసలు. అట్లా లేపుతున్నాడు, పిచ్చ లేపుతున్నాడు. నాకు తెలిసి 8:39 కల్లా వెళ్ళిపోవచ్చు అంట. 9:39 అదైతే కన్ఫర్మ్ పక్కా వెళ్ళిపోవచ్చు. అద్దరు కొడుతున్నాడు అసలు స్పీడ్, ఏ మాత్రం తగ్గట్లా అసలు. గాయస్ మన జర్నీలో ఎన్నో టోల్ గేట్స్ అయితే క్రాస్ చేసాం. ఇది వచ్చేసి జహీరాబాద్ తర్వాత అయితే వచ్చింది ఈ టోల్ గేట్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అంట. మరి ఈ టోల్ గేట్ ఎక్కడో కామెంట్ చేసింది గాయస్. ఇదైతే జహీరాబాద్ దాటిన తర్వాత మీరు కానీ కామెంట్ చేసి నేను పక్కా రిప్లై ఇస్తా. మరలా పైన కూడా ఒక హైవే వెళ్తుంది, అది వచ్చేసి బెంగళూరు రూట్ అయితే అని ఉంది అక్కడ. ముంబై వచ్చేసి స్ట్రైట్ అని అయితే చూపిస్తుంది. పిచ్చ కొట్టేస్తున్నాడు అసలు బస్సు అయితే, ఏ మాత్రం తగ్గట్లేదు గాయస్. మనమైతే హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చి మియాపూర్ అని అయితే అనుకుంటున్నాం. మనం ఇక్కడ నుంచి మనకు బస్సు అయితే లోపలికి వెళ్ళవు, సిటీ లోపలికి. ఈ బస్సులో తీసుకెళ్తారా చిన్న బస్సులో తీసుకెళ్తారా చూడాలి. మరి మనమైతే బస్సులో పోతూ ఉన్నాం. అంటే ఇది చిన్న బస్సు అయితే పంపించారు కదా, ఇందులో అయితే పోతున్నాం. ఇది కూడా బాగుంది కానీ దాని అంత కంఫర్ట్ ఉంది కదా సీటింగ్. మనమైతే లాస్ట్ స్టాప్ అయిన సికింద్రాబాద్ అయితే దిగేస్తున్నాము. ఈ బస్సు వచ్చేసి నార్మల్గా అయితే సికింద్రాబాద్ పోదు, ముందే ఆపేస్తా అన్నారు. ఇక్కడ ప్యారడైజ్ దగ్గర అయితే ఆపేస్తాం. కానీ చాలా మంది సికింద్రాబాద్ ఉన్న వల్ల నాకు హెల్ప్ అయింది. ఇప్పుడైతే బస్సు అయితే సికింద్రాబాద్కి వెళ్తుంది. గాయస్ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ అయిపోయింది. మనల్ని అయితే పికప్ వ్యాన్ వచ్చేసి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 500 meters డిస్టెన్స్ లో అయితే దింపేసింది. ఇక్కడ నుంచి వాక్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోతాను. అండ్ మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.